హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా సాక్షి పేపర్‌లో వచ్చిన వార్తలను చూద్దాం. చంద్రబాబే సుప్రీము, రెడ్ బుక్కే రాజ్యాంగం. రాష్ట్రంలో బరి తెగించి వ్యవహరిస్తున్న సిఐడి. న్యాయస్థానం అంటే ఖాతరు లేదు. సిఆర్‌పిసి 164 అంటే లెక్కే లేదు. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా కుతంత్రం. ఐఏఎస్ అధికారులతో తప్పుడు వాంగ్మూలాల నమోదుకు పన్నాగం. ఇప్పటికే న్యాయస్థానంలో వాంగ్మూలాలు ఇచ్చిన ఐఏఎస్ అధికారులు అందుకు పూర్తి భిన్నంగా తప్పుడు వాంగ్మూలాల నమోదుకు సిఐడి కుట్ర. చంద్రబాబు అవినీతి కేసులు నీరుగార్చేందుకు స్కెచ్ చేశారట. ఇది మొత్తానికి ఏందంటే చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న అనేక రకాల అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ కానించి మొదలుపెడితే మొన్న 56 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఏ కేసు అయితే స్కిల్ స్కామ్ కేసు ఉందో, ఈ అన్ని కేసుల విషయంలో ఇలా అధికారం ఉంది రాష్ట్రంలో. పోలీస్ యంత్రాంగం, సిబిసిఐడి, ఏసీబీ, పోలీసు మొత్తం చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది కాబట్టి ఆ కేసులు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారట. ఎట్లా అంటే సిఆర్‌పిసి 164 వాంగ్మూలం అని కోర్టులో ఇస్తారు. ఎవరైతే సాక్షులుగా గానీ, అక్యూజ్డ్‌గా గానీ ఎవరైతే ఉన్నారో అభియోగాలు, ఆరోపణలు లేదా సాక్షులుగా, విట్‌నెస్‌లుగా ఉన్నారో వాళ్ళతోని కోర్టులో తీసుకుంటారు 164 సిఆర్‌పిసి కింద. వాంగ్మూలం. అసలేంటి? కేసేంది? దీంట్లో మీకు తెలిసిన నిజాలేంది? ఏంటి అనేది. అది ఆల్రెడీ చాలామంది ఐఏఎస్‌లు కోర్టులల్లో ఇచ్చారు. మేజిస్ట్రేట్ ముందు. మేజిస్ట్రేట్ ముందు ఇస్తే అదే ఫైనలు. పోలీస్ ఆఫీసర్ల ముందు ఇచ్చిన వాంగ్మూలం ఫైనల్ కాదు. మేజిస్ట్రేట్ ముందు ఇచ్చిన తర్వాత గతంలో ఐఏఎస్ ఆఫీసర్లు ఇప్పుడు మళ్ళీ అధికారం ఉంది కాబట్టి వాళ్ళతోనే లేదు లేదు నేను ఆ రోజు పొరపాటు చెప్పినా ఇప్పుడు కరెక్ట్ చెప్తా అని చెప్పిస్తున్నాడు. చెప్పించే ప్రయత్నం జరుగుతుందట. ఈ ప్రయత్నం అంతా ఏందంటే మొత్తం కేసుని నీరుగార్చి లేదు చంద్రబాబు నాయుడు గారికి ఎట్లాంటి మచ్చ లేదు, కడిగిన ముత్యం లెక్క బయటకొచ్చిండని ఒక కృత్రిమమైన కడగటం చేస్తున్నారు. అది నిజంగా కడగటం కాదు. ఇప్పుడు కడగాలంటే అసలు అంటి ఉండాలి కదా! ఆ అంటిన దాన్ని కడుక్కుంటున్నారు అధికారాన్ని అడ్డం పెట్టి. 164 సిఆర్‌పిసి వన్స్ కోర్ట్‌లో ఇస్తే అది ఫైనలు. అది సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అనేక హైకోర్టు జడ్జిమెంట్లున్నాయి. ఒకవేళ అట్లాంటిది ఏమైనా ఐఏఎస్ ఆఫీసర్లు గానీ, విట్‌నెస్‌లు గానీ, ఇంకోళ్ళు గానీ ఎక్స్‌వైజెడ్ ఎవరైనా కావచ్చు. తప్పుడు వాంగ్మూలాలు ఇస్తే 7 సంవత్సరాలు జైలు శిక్ష అని చెప్పింది. అయినప్పటికీ అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారో మరి ఏం చెప్తారో ప్రలోభాలేందో తెలవదు గానీ, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే మొన్న కోర్టు దాకా పోయి చాలా సేపు డిస్కషన్ బయట చేసి మళ్ళొచ్చేసిండట. మళ్ళా తీసిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడట. అంటే ఆయన అక్కడ దానక పోయి కూడా సాహసం చేయలేక ఇదంతా నా మెడకు చుట్టుకుంటది. ఆల్రెడీ ఇచ్చిన దాన్ని మళ్ళా ఇస్తే సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారము మంచిది కాదు అని చెప్పి ఆయన ఆలోచించుకొని వెనక్కొచ్చిండట. బలవంతంగా తీసిపోతే. మళ్ళా బలవంతంగా తీసిపోవడానికి ఒక ప్రయత్నం చేస్తాడు. ఇది మొత్తానికైతే అందుకే చంద్రబాబే సుప్రీం అంటే ముఖ్యమంత్రి ఆయనే కాబట్టి ఇక దాంట్లో రాజ్యాంగం లేదు. సీఆర్‌పీసీ ఎక్కడ అసలు రాజ్యాంగమే లేనప్పుడు రాజ్యాంగాన్ని అమలు చేస్తే నిజంగా మళ్ళా వాంగ్మూలం తీసుకోవద్దు. రాజ్యాంగమే లేనప్పుడు అందులో ఉన్న సీఆర్‌పీసీ ఎక్కడుంటదిగ? మొత్తానికైతే కేసులు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. అసలు 45 సంవత్సరాల రాజకీయ జీవితం, మచ్చలేని నాయకుడు, మచ్చలేని ముఖ్యమంత్రి, అవినీతి అంటే తెలవదు అని కొన్ని టీవీ ఛానల్‌లు, కొన్ని పత్రికలు చెప్తా ఉంటాయి. మనం వింటా ఉంటాం. వాళ్ళు పెద్ద పెద్ద స్టోరీలు పేజీలకు పేజీలు రాస్తారు. చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు, చంద్రబాబు నాయుడు గారికి అసలు అవినీతి అంటే తెలవదు, మచ్చలేని నాయకుడు, కడుపు కట్టుకొని పనిచేస్తానని భజన చేసి, చేసి, చేసి ఆయన్ని ఎక్కడ తీసిపోయారంటే దేశంలో అత్యున్నత ధనికమైన ముఖ్యమంత్రిగా తీసిపోయారు. మరంత కడుపు పట్టుకొని పనిచేసే ఆయన, మచ్చలేని ఆయన, అవినీతి అంటే తెలవనాయన ఎట్లా దేశంలో అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రి అయిండంటే సమాధానం లేదు. ఇక దాన్ని ఇయాల మళ్ళా అత్యంత సంపన్నమైండంటే ఈడ అవినీతి జరిగింది కాబట్టి అయిండంటారని దీన్ని మాఫీ చేసే కార్యక్రమం, నీరుగార్చే కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఇలా ఏపీలో జరుగుతుంది. ఇటు ఏపీలో ఉన్న మీడియా గాని, టీవీ ఛానల్ గాని, పత్రికలు గాని, ఈవెన్ జనసేన పార్టీ అధ్యక్షుడు నేను సమాజంలో మార్పు కోసమే రాజకీయ పార్టీ పెట్టినా, రాజకీయాలు చేసేది అందుకే అని ఆయన కూడా నోరు మెదిపే ప్రయత్నం చేయట్లే. ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళ అన్నకి మంత్రి పదవి ఎట్ట ఇప్పియాలి, వాళ్ళ అన్న కొడుకు తీసిన సినిమా 'గేమ్ చేంజరా' ఏదో ఉంది కదా! ఆ 'గేమ్ చేంజర్‌కి' బెనిఫిట్ షోలు ఎట్టియ్యాలి, సినిమా వాళ్ళకి సంబంధించిన టికెట్ల ధరలు ఎట్లా పెంచాలి, ఇయి చేస్తాడాయన. ఈ మార్పు దాంట్లో చూపిస్తాడాయన. ఇక టీవీ ఛానల్‌లు ఈ ఏబిఎన్ ఇట్లాంటి ఈనాడైతే వాళ్ళు పుంకాలు పుంకాలు రాస్తుండ్రు. కొత్త పలుకు పేరుతోని ఒకాయన, ఇంకొకాయన పాత పలుకు పేరుతోని ఇంకొకాయన రాసి చంద్రబాబు నాయుడు గారు మారాలి, ఇట్లయితే కుదరదు. ఆయన ఊకే జనం గురించి ఆలోచిస్తే ఎట్లా? జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు లోపల పెడతారు? జగన్మోహన్ రెడ్డి సీసాలు పెట్టి అది బెరడా పెట్టి బంధించాలి కదా! బంధించకపోతే ఎట్లా? ఇది రాస్తాడు. ప్రజల గురించి రాయట్లే వాళ్ళు.
జగన్మోహన్ రెడ్డి అట ఒక సీసాలో పెట్టి, బెరడా పెట్టి బంధించాలట. బంధిస్తే మనం అడ్డగోలుగా ఏది రాస్తే అది నమ్ముతారు కదా జనం. ఇక ఏదంటే అది చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఇట్లా ఉంటే ఎట్లా? 80స్‌లోకి పోతుండు. 80 సంవత్సరంలోకి పోతాడు నెక్స్టు ఎలక్షన్ కల్లా. ఆయనకి చేతగాని వయసొద్ది. మళ్ళా ఆయన వారసుడు లోకేష్ ఎట్లా మా సామాజిక వర్గం ఎట్లా నిలదొక్కుంటది అని వాళ్ళ బాధ. వాళ్ళు సామాజిక వర్గం కోసం, కులాల కోసం, పార్టీల కోసం పనిచేస్తున్నట్టుంది గానీ, ప్రజల కోసం వార్తలు రాస్తున్నట్లేదు. ఇది ఇయాల జరుగుతున్న పరిస్థితి. చంద్రబాబే సుప్రీమో. ఇగో అయినా లెక్క చేయక ఐఏఎస్ అధికారి చెరుకూరి శ్రీధర్‌ను కోర్టుకు తీసుకెళ్ళిన కోర్టు బయట కొద్దిసేపు హైడ్రామా నడిచిందట. ఎన్ని తిరిగి వచ్చిండట. మళ్ళీ 8వ తేదీన న్యాయస్థానానికి తీసుకురావాలని సీఐడీ నిర్ణయం. అబద్ధపు వాంగ్మూలాలపై తీవ్ర పరిణామాలుంటాయని సుప్రీంకోర్టు దాన్ని చూసి ఆయన భయపడి పాపం కోర్టు దాకా పోయి ఆడ తీవ్రమైన హైడ్రామా జరిగి వెనక్కి తిరిగి వచ్చినాడు. ఇది నాకెందుకు చూడతారా నాయనమ్మ నా మెడకి? మీరు ఏడాది చావండి రాజకీయ నాయకులని పోతే మళ్ళీ 8వ తారీఖు మళ్ళా బలవంతంగా ఎక్కించుకొని పోయి ఇప్పించే కార్యక్రమం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు నీతిపరుడు. అవినీతి అంటే ఆయనకు తెలదు. అసలు నోట్లో ఏలు పెడితే కూడా కొరకడని ఐఏఎస్ ఆఫీసర్‌తోని చెప్పిస్తాను. ఈడు తప్పు చేసింది కాక వాళ్ళతోని తప్పు చేపిస్తాను పాపం. వాళ్ళు ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసు. దేశంలో అత్యున్నత పెద్ద సర్వీస్ అది. వాళ్ళని మొత్తం ఆ మకిల, ఆ మట్టి, ఆ బురద అంతా అంటించే కార్యక్రమం చేస్తాను. చంద్రబాబు నాయుడు గారికి అంటిన బురద అంతా ఈళ్ళకి పూసి ఆయన్ని కడుగుతారు ఇప్పుడిగ. ఆయన్ని కడిగి కడిగిన ముత్యం లెక్క బయటకొచ్చిందంటారు. ఈళ్ళకి అంటుకుంటది. మళ్ళా దీన్ని ఎవడు కడగాల? ఇది జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి మరీ ఇంత ద్రోహమా? ఇంత బరితెగింపా? కూటమి సర్కారు తీరుపై వైఎస్ జగన్ మండిపడ్డారట. వరుసగా కేబినెట్ మీటింగులు జరుగుతున్నాయి. రివ్యూలు జరుగుతున్నాయి వాస్తవమే. అమలుకు నోచుకోని పథకాలు, తల్లికి వందనం లేదు, రైతుకు భరోసా లేదు. ఎక్కడ చంద్రబాబు అంటుండు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తానంట అనలేదా? తల్లికి వందనం ఈ ఏడాదికి ఇవ్వం అని కేబినెట్‌లో తేల్చి దానికోసం కేబినెట్ మీటింగ్ అయ్యి చెప్పాల్సిన అవసరం ఏంది అసలు వాస్తవంగా? తల్లికి వందనం ఇయ్యరు. ఇయ్యని దాని కోసం కేబినెట్ మీటింగ్ పెట్టుకొని చెప్పాలనా? ఇచ్చేది ఏదైనా ఉంటే చెప్పాలి గాని ఎవడన్నా. ఏమో ఎక్కడ మోసం ఇది ఎక్కడ దాకా అని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్‌గా నిన్న ఎక్స్‌లో పోస్ట్ చేసిండు. వాస్తవం ఇది. ఇప్పుడు మీరు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఒక్కొక్క విద్యార్థికి 15,000 చొప్పున ఇంట్లో ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురు ఇస్తానంటి. 7 నెలలు దాటిపోతుంది. ఏంది ఇయ్యలేదని ఆల్రెడీ పత్రికలు రాస్తున్నాయి. సామాజిక సంఘాలు, పొలిటికల్ పార్టీలు మాట్లాడుతున్నాయి. మరి ఏదైనా ఉంటే ఈ ఒత్తిడి ఉంది కాబట్టి ఇద్దామని క్యాబినెట్‌లో చెప్పాలనా? క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఏం చెప్తుంటే ఇప్పట్లో లేదు. నెక్స్ట్ జూన్‌కు చూద్దాం. చూద్దాం అది గూడా. ఆ జూన్ వచ్చినప్పుడు డబ్బులుంటే ఇత్తరు లేతే లేదు. అనే పద్ధతిలో మరీ ఇంత బరితెగింపా? ఇంత మోసమా? అంటే అంతే ఉంటది మరి. ఇప్పుడు ఓట్ల కోసం, సీట్ల కోసం ఓట్లు ఎంచుకొని సీట్‌లో కూర్చున్నాక కొన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది నాయకులు అట్లే ఉంటారు. ప్రజల కోసం ఓట్లు ఎంచుకోలే, ప్రజల కోసం సీట్ ఎక్కలే. ప్రజల కోసం సీట్లు ఎక్కితే ముఠాలు కట్టరు, కూటములు కట్టరు. ప్రజల ఎజెండా ఉన్నప్పుడు ముఠాలు, కూటములేంది? ప్రజల ఎజెండా కాదు కాబట్టి తిట్టిన బీజేపీతోని పొత్తు, తిట్టిన జనసేనతోని పొత్తు, తిట్టిన వ్యవస్థలతోని పొత్తు, ప్రజల మోసం చేసి ఎక్కిండు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుండు. ఇలా ప్రజలు మాట్లాడుకుంటున్నారు లిటరల్‌గా. ఈ పొత్తులు, కుంపట్లు కట్టిండు అంటేనే ఎవరైనా గానీ అది చైర్ కోసమే, కుర్చీ కోసమే. అది ఏ పార్టీ అయినా గానీ. అది తెలుగుదేశమా, వైసీపీయా, ఇంకోటా, కాంగ్రెసా పక్కన పెడితే కుంపటి కడతన్నారు, కూటమి కడతన్నారంటే అది జనాల కోసం గాదు, వాళ్ళ కుర్చీ కోసం. ఈ కుర్చీ కోసం కుంపట్లు కట్టినోడు ప్రజల కోసం ఏం చేత్తడు? చెయ్యడు. ఇప్పుడు ఇక తల్లికి వందనం దాదాపు ఒక సంవత్సరం ఎత్తేసినట్టే. ఇంక 4 ఉన్నాయి. 4లో మరి నెక్స్ట్ ఇయర్ అన్నా ఇత్తడా? లాస్ట్ ఇయర్ ఇత్తడా? చూడాలిగ. ఇది మొత్తానికైతే బరితెగింపు. తల్లికి వందనం లేదు. రైతు భరోసా కూడా లేదు. రైతు భరోసా ఇంకోటి కలిసొచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. ఇదివరకు పీఎం కిసాను ఒక రైతుకి 6,000 ఇస్తే ఇప్పుడు 10,000 ఇస్తుంది. ఆ 10కి ఇంకో 10 కలిపి 20 ఇత్తా అంటుండు. కానీ ఎన్నికల్లో ఏం చెప్పిండు? నేను పీఎం కిసాన్‌తో సంబంధం లేకుండా 20,000 ఇస్తా అన్నాడు. వాస్తవంగా రైతుకి ఎంత రావాలి ఇయాల? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 20,000 పీఎం కిసాన్ 10,000 30,000 రావాలి. 30ని 10 చేసిండు. ఇక ఆయన ఇచ్చిందేంది? పెంచిందేంది? పంచేదేంది? ఏడుంది? మాట మీద నిలబడే వారం లేదు. యూటర్న్‌లు, దగ, మోసం అని చెప్పి అలా రైతులు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చాక వంచన చేసిండు. ఇంతకంటే మోసము, దగ ఏమైనా ఉంటుందా అంటే ఉండదు. రైతులకు కేంద్రం ఇచ్చేది కాకుండా ఏటా 20,000 ఇస్తామన్నారు. ఖరీఫ్ పోయింది. రబీ కూడా ముగుస్తుంది. పైసా ఇవ్వలేదు. పెట్టుబడి సాయం, కనీస మద్దతు ధర, ఉచిత పంటల బీమా ఏదీ లేదు.
పిల్లలు, తల్లులు, రైతులు, యువత, వాలంటీర్లు అందరిని మోసం చేశారు. పైగా బాదుడే బాదుడు, అడుగడుగునా స్కాములు, ఆగ్రహంతో రగిలిపోతున్న ప్రజలు గొంతుగ్గా వైఎస్ఆర్‌సీపీ నిలుస్తుంది. ఇది బాదుడు తగ్గలేదు గానీ, కట్ చేసుడు ఎక్కువైంది. రైతు భరోసా కట్టు, తల్లికి వందనం కట్టు, కానీ కరెంటు బిల్లులు బాదుడు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు బాదుడు ఇయయితే ఆగలే. ఆ! కూటమి వచ్చాక దళితులపై పెరిగిన దాడులు మాజీ మంత్రి ఆర్‌కే రోజా చెప్పారు. నిన్న నగరి మండలంలో మా ముందు చెప్పులేసుకొని నడవద్దు, మా వీధులలో చెప్పులేసుకొని నడవద్దని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నాయుళ్ళట వాళ్ళు. దళితులను బాదారు. ఎంటబడి కొట్టారు. వాళ్ళ చెప్పులతోని కొట్టారు. కొడితే వీళ్ళు పోయి కేసు పెడితే, కేసు పెట్టినోళ్ళ మీదనే ఉల్టా కేసయిందట. ఇక అది నడుతుంది. వాళ్ళే ధర్నా చేశారు. చెప్పులతోని దళితులని ఎవరైతే కొట్టారో, వాళ్ళే రోడ్ల మీదకొచ్చి నిరసనలు. విచిత్రమైన పరిస్థితి. ఆమె ఆర్‌కే రోజా గారు మాజీ మంత్రి మాట్లాడుతూ కూటమి వచ్చాక దళితులపై పెరిగినాయట దాడులు. దళితుల పట్ల టీడీపీ నేతల ప్రవర్తన అమానవీయమని మాజీ మంత్రి వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్‌కే రోజా అన్నారు. చిత్తూరు జిల్లా నగర మండలంలోని తడుకుపేటలో దళితుల పట్ల టీడీపీ నేతలు దాడి చేయడంపై ఆమె శనివారం స్పందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయని ఆరోపించారు. వారం రోజులుగా దళితులను ఇబ్బంది పెడుతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు ఊర్లలోనే ఉండకూడదని టీడీపీకి చెందిన ఒక మహిళ నడిరోడ్డుపై చెబుతుందంటే ఇంతకన్నా దుస్సంఘటన మరొకటి లేదన్నారు. దళితులు బైకులు కాల్చేశారని, వారిని కొట్టి గాయపరిచారని, అందులో విక్కీ అనే అతనికి కంటికి గాయమై లోపల రక్తం గడ్డకట్టి కంటి చూపు పోయేలా ఉందన్నారు. ఊర్లోకి వెళ్లేందుకు భయపడుతున్నాం అని దళితులు చెబుతున్నారంటే మనం ఏ కాలంలో ఉన్నామని ప్రశ్నించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇది ఒక మహిళ అయితే డైరెక్ట్ బయటకొచ్చి చెప్తుంది. ఎవడన్నా దళితుడైన వాడు ఊళ్ళో ఉండొద్దు, ఊళ్ళో ఉంటే చంపేత్తామని. డైరెక్ట్ వీడియో బయటకొచ్చింది. ఇక దానిపైన నిన్న ఆర్‌కే రోజా గారు మాట్లాడారు. కూటమి వచ్చాకనే ఈ కథలన్నీ ఎక్కువైనాయి అని చెప్పి. రైట్. ఇది సాక్షికి సంబంధించి. ఇది గమ్మత్తుంది వార్త. ఆదివారం వస్తే ఆ ఊళ్ళో మాంసం ముట్టరట. మాంసం ముట్టరు, మద్యం తాగరట. జనరల్‌గా మనకి ఆదివారం వచ్చిందంటే ఎప్పుడు చికెనో, మటనో, ఫిషో ఏం తెచ్చుకోవాలి నాన్ వెజ్ అని జనరల్‌గా చూస్తారు ఎక్కువ మెజారిటీ పీపుల్. దాని తర్వాత ఇక దాంట్లో కొద్ది పానీయాలు కూడా చూస్తారు కొంతమంది. కొన్ని కుటుంబాల్లో ఇక అది చొక్కా ఏసుకోవాల. చొక్కేస్తేనే ముద్ద దిగిద్ది అంటారు కదా! అట్లా ఉంటాయి. కానీ ఈ ఊర్లో అయితే ఆదివారం వచ్చిందంటే మాంసం ముట్టరట, మద్యం ముట్టరట, చాలా నిష్టగా ఉంటారట. ఏది ఆ ఊరు ఎందుకంటే ఇది నంద్యాల జిల్లా అనుకుంటా. నంద్యాల జిల్లాలో ఎస్కోతూరులో అట. మద్యం సేవించరు. ఆదివారం వస్తే ఊళ్ళో మాంసం ముట్టరు. ఎవరైనా మరణించినా గానీ అంత్యక్రియలు కూడా చేయరట. ఆదివారం ఒకళ్ళు మరణించిన తర్వాత అంత్యక్రియలు చేసే సమయం ఉన్నా గానీ, ఆ ఆదివారం పొద్దుపోయిన తర్వాతనే అంటే ఆదివారం అనేది పోయిన తర్వాతనే సోమవారం వచ్చిన తర్వాతనే చేస్తారట. అది నిష్ట. దానికొక చరిత్ర ఉందట. 400 సంవత్సరాల క్రితం అక్కడ చెన్నారెడ్డి అనే ఒక రైతట. బీరం చెన్నారెడ్డి అట. అది నంద్యాల జిల్లాలో ఎస్కోతూరులో. ఆయన అరక దున్నుతాడట నాగలి పెట్టి. అరక దున్నుతుంటే నాగలి కర్రుకి ఒకటి ఏదో తగిలిందట. తగిలితే ఆయన అరక ఆపిండు. ఆ తగలటంతోనే ఆయన కళ్ళు పోయినాయట 2 కళ్ళు. చూపు పోయింది అక్కడికక్కడే. అప్పటిదాకా బానే ఉంది. వెంటనే అక్కడ చుట్టుపక్కలున్న రైతులు వాళ్ళు అంతా పోయి ఈయన అరిసిండట మొత్తానికి. పోయి ఏంటంటే నాకు కంటి చూపు పోయింది. ఇప్పటికిప్పుడు ఏదో నాగలికి తగిలిందని చెప్పిండట. ఈళ్ళంతా అక్కడ ఏముందని తీస్తే అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అది ఉందట విగ్రహం. ఆ విగ్రహాన్ని చూసి అక్కడ పోయి ఒక దారిలో పోయి పూజారి చూసి ఇది శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం. దీనికి మీరు అభిషేకాలు చేస్తే ఆయనకు చూపు వస్తదన్నాడట. 3 రోజులు ఏదో అభిషేకాలు చేస్తే వస్తది అని చెప్తే వెంటనే అభిషేకాలు చేసి చూపు వచ్చిందట. ఇక దాంతోనే అక్కడ బలమైన అభిప్రాయం ఏర్పడి ఇక అసలు దీనికి ఏం చేయాలి? ఏం కథ అంటే గుడి కట్టాలి. కానీ అది ఒకటే రోజులో సూర్యాస్తం అయిన తర్వాత మళ్ళా తెల్లవారుజామున 4 గంటలకల్లా క్లోజ్ కావాలన్నాడు. కట్టుడు మొత్తం గుడే. అని ఒక పండితుడు చెప్తే వాళ్ళు స్టార్ట్ చేశారట. చీకటి పడ్డ తర్వాత స్టార్ట్ చేస్తే 4 గంటలకి గుడి పూర్తి కాలే. మొత్తం చుట్టూ గోడ అయింది, గర్భగుడి అయింది కానీ పైన కప్పు పూర్తి కాలే. ఇయ్యాటకు కూడా అట్లే ఉందట ఇక. ఇక కప్పు పూర్తి కాకుండా పైన ఉన్న కప్పు ఏదైతే డూమ్ లాంటిది ఉంటదో అది పూర్తి కాకుండా ఇయ్యాటకు కూడా అది గర్భగుడి అట్లే ఉంది. ఇక గుడి నేపథ్యం అది అన్నట్టు. అంత పవిత్రమైన దేవాలయము కాబట్టి అదంతా సంఘటన ఆదివారమే అది జరిగి ఉంటది కాబట్టి అక్కడ ఆదివారం వస్తే మాంసం ముట్టరు, మద్యం ముట్టరు, అంత్యక్రియలు చేయరు.
ఇది చిత్తూరు మన నంద్యాల జిల్లాలో ఎస్కొత్తూరు మండలంలో జరిగింది. శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆదివారం ఎంతే ప్రీతికరమైన రోజుగా గ్రామస్తులు, భక్తులు భావిస్తారు. దీంతో ప్రతి ఆదివారం వారంతా ఎంతో నియమనిష్టలతో ఉంటారు. ప్రస్తుతం గ్రామాల్లో 200 కుటుంబాలు, 1000 మందికి పైగా జనాభా నివసిస్తున్నారు. ఆదివారం మాంసాహారం అస్సలు ముట్టరు. మద్యం సేవించరు. గ్రామంలో ఎవరైనా మరణించిన అంత్యక్రియలు ఆదివారం నిర్వహించారు. అలాగే ప్రతి ఆదివారం ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. కార్తీక మాసంలో అయితే ప్రతి మంగళవారం కాల సర్ప దోష పూజలు జరుగుతాయి. ఈ పూజలు జరిపించేందుకు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఆలయం వద్ద బారులు తీరుతారు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సంతానమూర్తిగా కొలుస్తారు. స్వామిని దర్శించుకున్న తర్వాతనే దినచర్య మొదలు చేస్తారట కొంతమంది. తెల్లారేసరికి ఆలయం కావాలన్నాడు. సుమారు 400 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతానికి చెందిన బీరం చెన్నారెడ్డి పొలం దున్నుతుండగా నాగలికి ఏదో రాయి అడ్డు తగిలినట్టు శబ్దం వచ్చిందంటే వెంటనే అతను కంటి చూపు కోల్పోవడంతో చుట్టుపక్కల రైతులు నాగల్ని వెలికి తీసి భూమిలో ఏముందో చూడగా 12 శిరస్సులతో నాగేంద్ర స్వామి విగ్రహం బయటపడిందట. ఆ దారిన పోతున్న ఓ బ్రాహ్మణుడు అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం అని, స్వామికి 3 అభిషేకాలు చేస్తే రైతుకు సూపు వస్తుందని సూచించారట. దీంతో గ్రామస్తులు స్వామికి అభిషేకాలు చేయగా రైతుకు సూపు వచ్చిందని స్థల పురాణం చెబుతుంది. ఆ తర్వాత గ్రామస్తులు ఆలయాన్ని నిర్మించుకోవాలని నిర్ణయించగా స్వామి కల్లో వచ్చి ఆలయ నిర్మాణాన్ని రాత్రి చేపట్టి తెల్లవారుజామున కోడి కూతకు ముందు ముగించాలని ఆజ్ఞాపించినట. ఆ కోడి కూతకు ముందు వచ్చేటాలకి చుట్టూ ప్రారి అయింది, దాని గోడ అయింది, గర్భగుడి అయింది. కానీ పైకప్పు కాల. ఇక పైకప్పు లేకుండా ఇయ్యాలుంది. ఇది ఆదివారం వస్తే మాంసం ముట్టరు, మద్యం సేవించరు. ఊపందుకుంటున్న వాలంటీర్ల ఆందోళన గత ఏడాది ఉగాది రోజు అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామన్న చంద్రబాబు. వేతనం కూడా 10,000కు పెంచుతామని హామీ. అధికారంలోకి వచ్చాక యూటర్న్ తీసుకోవడంపై మండిపాటు. గత జూన్ నుంచి జీతాలు నిలుపుదల, ప్రభుత్వం మోసం చేసిందంటూ 6 నెలలుగా వాలంటీర్లు గగ్గోలు. న్యాయం చేయకపోతే ఎమ్మెల్యేలు, మంత్రులు ఇళ్ల ముట్టడి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలంటీర్ల అసోసియేషన్ నేతలు హెచ్చరించారట. ఊపందుకుందట. నిన్న బ్యాక్ వాక్ అని పెట్టారు. ఒక వినూత్నమైన నిరసన. ఎనిక్కి నడవటం. వాలంటీర్లను అయితే పాపం నిలువున మోసం చేసిండు చంద్రబాబు నాయుడు గారు. 2,60,000 కుటుంబాలు, ఒకటి కాదు, 2 కాదు. డైరెక్ట్‌గా పబ్లిక్‌గా బరి తెగించి, పబ్లిక్‌గా మీడియా, టీవీ ఛానళ్ళు, పత్రికలు అన్నీ రాసినాయి. ఆడియో రికార్డులు, వీడియో రికార్డులు ఉన్నాయి. నేను వాలంటీర్లు తొలగించను, 5 కాదు 10,000 ఇస్తా, వాళ్ళని కాపాడుకుంటా అన్నాడు. దాని గురించి అసలు మాట మాట్లాడట్లే ఆయన. మాట మాట్లాడకపోతే వాళ్ళు 6 నెలల నుంచి పాపం వాళ్ళ ఆందోళన, వాళ్ళ ఆవేదన, వాళ్ళ టెన్షన్ మామూలుగా కాదు. అసలు ఉంచుదురా, పీకుదురా ఏది చెప్పట్లే. కామ్ అయిపోండి చంద్రబాబు నాయుడు గారు. ఎవరెవరో క్యాబినెట్ మంత్రులు చెప్తున్నారు తప్ప ఆయన స్థాయికి, ఆయన ఎక్స్‌పీరియన్స్‌కి, ఆయన అనుభవానికి అది కాదు, కరెక్ట్ కాదు. 45 సంవత్సరాల రాజకీయ జీవితం, ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసిండు, ఎంతోమంది రాజకీయ నాయకులను చూసిండు, ఎంతోమంది ప్రధానమంత్రులను కూడా చూసిండు. ఎన్నో రాజకీయ పార్టీల మేనిఫెస్టోలు చూసిండు, ఎన్ని ఎన్నికలు చూసిండు. ఇంత మరీ అడ్డంగా ఒకళ్ళిద్దరు కాదుగా 2,60,000 మంది కుటుంబాలు. 2,60,000 కుటుంబాలను నిలువున మోసం చేయటం అంటే మామూలు విషయం కాదు ఇది అని చెప్పి వాళ్ళ ఆవేదన పాపం. వాళ్ళకి అసలు ఏం అర్థం కాని పరిస్థితి. ఇంత పెద్ద నాయకుడు, ఇంత సీనియరు, ఏదో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినోడు కాదు, అనుభవం లేనోడు కాదు, అనుభవం ఉన్నోడు, అన్నీ తెలుసు. ఈ సిస్టమ్ ఏందో తెలుసు. 5 సంవత్సరాలు వాలంటీర్ వ్యవస్థను చూసిండు. చూసి ఆయన అడాప్ట్ చేసుకుంటానని అని చెప్పి ఇంత నిలువు దోపిడి, ఇంత నిలువు మోసం చేసిండు ఏందని వాళ్ళు ఏం తెలవని పరిస్థితిలో ఆందోళన చేస్తున్నారు పాపం. కానీ ఆందోళనకు కూడా కనీసం స్పందన లేదు. అదే గమ్మత్తు ఏందంటే వాళ్ళు అదే అంటున్నారు. మేము ఆందోళన చేస్తున్నాం, మా నిరసనలు, మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి కూడా ఉంటుంది. దాని తర్వాత ప్రజలే రోడ్ల మీదకి వస్తారు మా కోసం అంటున్నారు. ప్రజలే వాలంటీర్లు కావాలి, వాలంటీర్ వ్యవస్థ ఉండాలి అని రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వద్దే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పీఠాలు కలుతాయి అంటున్నారు. చూడాలి ఏం జరిగిద్దో. మొత్తానికైతే ఊపందుకుంటుందట వాలంటీర్లు వ్యవస్థ. బాబు గారు మా కడుపులు కొట్టొద్దు. ఇక కర్నూలులో కూడా వాలంటీర్లు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఖాళీ ప్లేట్లు పట్టుకొని భిక్షాటన చేశారు. తమ కడుపులు కొట్టొద్దని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఈ సందర్భంగా వేడుకున్నారు. ముందుగా కలెక్టరేట్ గేట్ నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ ధర్నా నిర్వహించి భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా స్వచ్ఛందంగా పనిచేశామని, కానీ కూటమి ప్రభుత్వం అధికారులకు రాగానే తమను తీసేయడం అన్యాయమన్నారు. ఎన్నికల సమయంలో వాలంటీర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. లేదంటే పెద్ద ఎత్తున వీధి పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు. బాబు గారు మా కడుపులు కొట్టొద్దు అంటుండు. ఆయన కడుపుల మీద కొడతనే నా పరిస్థితి అదే అని ఆయన చెప్తున్నాడు. కడుపు కొట్టినట్టే పాపం 2,60,000 మంది. అది సాక్షికి సంబంధించి. నెక్స్ట్ మన ఆంధ్రప్రభ చూద్దాం. చేరికలకు చెక్ పెడతారట. అవకాశవాద నేతల చేరికలపై తెలుగు తమ్ముళ్ళు అసంతృప్తి. కూటమి
వైపు వలస నేతల చూపుపై కేడర్‌లోనూ ఆగ్రహవేశాలు. టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్ దృష్టికి తాజాగా సమస్య. త్వరలో 3 పార్టీల అగ్రనేతల భేటీ, వైసీపీ నేతల చేరికలపై చర్చ, నిర్ణయం. 3 పార్టీలు పరస్పర అవగాహనకు వచ్చే దిశగా అడుగులు. ఇది 3 పార్టీలు కాదు, మన్ను కాదు. ఏమైతుందంటే వైఎస్ఆర్‌సీపీలో కేసులు, వ్యవహారాలు దీంతో భయపడి కొంతమంది నాయకులు కూటమి పార్టీలో చేరడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో కూడా వైఎస్ఆర్‌సీపీ హార్డ్ కోర్ ఎవరైతే వైఎస్ఆర్‌సీపీలో పనిచేసి ఇష్టంగా పనిచేసిన నాయకులు తెలుగుదేశం పార్టీలో పోలేకపోతున్నారు. వాళ్ళు జనసేనని ఆల్టర్‌నేట్‌గా ఎన్నుకుంటున్నారు. అది తెలుగుదేశానికి నచ్చట్లే. జనసేన బలపడుతుంది. జనసేనలో తీసుకొని ఏం చేస్తున్నారు? కూటమి అధికారం ఉంది. అధికారాన్ని అనుభవిస్తున్నారు వాళ్ళు కూడా మళ్ళా వైఎస్ఆర్‌సీపీ నుంచి. అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కేడర్‌కి ఇబ్బందయితుంది. ఇక దానికోసం మళ్ళా 3 పార్టీలు పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు గారు కూర్చొని లేదు లేదు మీరు అడవులుగా మాకు తెలవకుండా ఏమి జాయిన్ చేసుకోవద్దని చెప్తారు అంతే ఏముండదు. చేరికలకి చెక్ అంటే వాళ్ళు చేర్చుకునే చేరికలకి చెక్. ఈళ్ళ దాంట్లో కొత్త ఏమీ లేదు మళ్ళా. తెలుగుదేశంలో కొత్త ఏమీ లేదు. బీజేపీలో జనసేనలో చేర్చుకోవద్దు. ఇదనమాట. ఆడ పన్నాగం ఏమీ లేదు. ఇగో చిత్ర పరిశ్రమకు రాజకీయ రంగులొద్దు. గేమ్ చేంజర్ బెనిఫిట్ షోకు అనుమతి ఇచ్చారట. టికెట్ ధర 600, తొలి రోజు 6 షోలు, 23 వరకు 5 షోలకు అనుమతి. ఒక్కొక్క టికెట్ 135 నుంచి 175 వరకు పెంపు రూ. 40 పెంచారు. ఇక దీనికోసమే ఆయన డిప్యూటీ సీఎం అయిండేమో. వాళ్ళ అన్నకు మంత్రి పదవి ఇప్పించుకోవడానికి, వాళ్ళ అన్న కొడుకు సినిమా తీస్తే దానికి టికెట్ల ధర పెంచుకోవడానికి, బెనిఫిట్ షోలు ఇయటానికి. అంటే ప్రజలనైతే ఏమేస్తున్నారు మీరు? మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చినని ఏం మార్పు చూపిస్తున్నారు? ఏది మార్పు? మార్పు చూపిస్తే ఏం చేయాలి? టికెట్ ధర 135 రూ. 100 చేయాలి. 135, 100 చేయాలి. చేస్తే ఒక రూ. 35 ప్రజలకు మేలు జరిగితే అది మార్పు. మీ అభిమానుల పైనే జుట్టు పన్నేస్తున్నారు ఒక్కోడి పైన. మీ అభిమానులు గొంతు చించుకొని, కడుపు చించుకొని వాళ్ళు మీకోసం చావటానికైనా సిద్ధమయ్యే అభిమానులుంటరు. వాళ్ళ కోసం మీరేం చేయాలి? బెనిఫిట్ షోలు పెడతారు. ఫ్రీ షోలు పెట్టాలి. డబ్బులు లేకుండా వాళ్ళకి చూపియాలి సినిమా. అది వాళ్ళకి బెనిఫిట్ అయ్యిద్ది. ఈ బెనిఫిట్ షోలు ఎవరికి? నిర్మాతలకు బెనిఫిట్ అయ్యిద్ది. సినిమా తీసినోళ్ళకి బెనిఫిట్ అయ్యే బెనిఫిట్ షోలు పెట్టి ప్రజల పైన, అభిమానుల పైన నెత్తనేసి దీన్ని మార్పు అంటారు. రూ. 600 ఒక్కో టికెటు. బెనిఫిట్ షోకు అనుమతి ఇచ్చిండు. దానికోసం ఉప ముఖ్యమంత్రి గారు శ్రమ పడతాడు పాపం. రైట్. విషయాలందరూ. బనకచెర్లకు బ్రేక్ పడదట. ప్రాజెక్టు నిర్మాణంపై తెలంగాణ అభ్యంతరం ఏపీసీఎస్‌కి లేఖ రాయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. పోలవరం ప్రాజెక్టు పైన అధ్యయనం చేయాలని సూచన. గోదావరి బోర్డు, కేంద్ర జలశక్తికి కూడా ఫిర్యాదు చేయాలని నిర్ణయం. రాష్ట్ర ప్రజల్లో తీవ్ర ఆందోళన. చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్య దాని గురించే మాట్లాడుతున్నారు. బనకచెర్ల అని. గోదావరి నీళ్ళని తెచ్చి పోలవరం నుంచి బనకచెర్లలో పోసి, బనకచెర్ల నుంచి కృష్ణాకు వదిలి, కృష్ణా కుడి కాలువకి, ఎడమ కాలువకి అది ఇంకేదో ఉంటాయి కదా అన్నీ నీళ్లు పారిచ్చే వ్యవహారం చేస్తున్నాడు. దానిపైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నీటిపారుదల శాఖ నిపుణులు, ఇంజనీర్లు నిన్న రిపోర్ట్ చేశారట. ఇట్లా ఏపీ ప్రభుత్వం అక్రమంగా బనకచెర్ల అనే ప్రాజెక్టుని నిర్మించడానికి ప్రయత్నం చేస్తుంది. దానివల్ల మన తెలంగాణకు నష్టం అయింది. అనుమతులు లేవు దానికి. అనుమతులు లేకుండా ప్రాజెక్ట్‌ని డీపీఆర్ తయారు చేపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటే, వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానిపైన ఇమ్మీడియేట్‌గా ఏపీ సీఎస్‌కి, చీఫ్ సెక్రటరీలకి అభ్యంతరం తెలుపుతూ లెటర్ రాయండి. జలశక్తి శాఖకి, అదేవిధంగా ట్రిబ్యునల్‌కి కూడా గోదావరి బోర్డు రివర్ బోర్డుకి కూడా లెటర్ రాయండి, మేనేజ్మెంట్ బోర్డుకి అని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి. మొత్తానికైతే బనకచెర్లకి బ్రేక్ పడ్డదట. మరి ఇవన్నీ వెనక ముందు చూసుకోకుండా రేవంత్ రెడ్డి కన్నా శిష్యుడే అక్కడ ముఖ్యమంత్రి ఉండే ఏం కాదులే అని మొదలుపెట్టినా ఏం కథో తెలియదు కానీ అడ్డగోలుకు మొదలుపెట్టిండు. మొదలుపెట్టి ఇక దీని సెంటిమెంట్‌కి ఈయన వాడుకుంటాడు, ఆడ ఆయన వాడుకుంటాడు. ఏం చేస్తాడు? తెలంగాణ వాళ్ళు నేను ప్రాజెక్ట్ కడతానంటే అడ్డం పడుతుండ్రు చూశారా అంటాడు. అది పండదు. అది ఆ నాటకం పండదాడ. ఈయన కూడా ఒక నాటకం వేస్తాడు. ఇది పండదు. ఎందుకంటే ఇవన్నీ చూశారు జనాలు. ఈ పండటం కోసమే మీరు చేసేది తప్ప ప్రజల కోసం కాదు. నాటకాలు పండియటానికి చేసే వ్యవహారం తప్ప ప్రజల కోసం చేస్తే ఇట్టుండదు. ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి ముందు. ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చున్నారు కదా లాస్ట్ జులైలో అనుకుంటా. జులై 7కో ఏమో హడావుడిగా అమరావతి నుంచి ఆయన వచ్చిండు. ఈయన ప్రగతి భవన్లో శాల్వాలు, అంగు, ఆర్భాటం, గానా, బజానాతోని స్వాగతం పలికిండు. ఇద్దరు కూర్చుంటారు 2 గంటలో ఏం తేలిందో ఇంతవరకు తెలియదు. అయిపోయాక అంత సమస్యల పరిష్కారం అయినాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యిండు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి 10 ఏళ్ల నుంచి ఉమ్మడి ఏపీకి సంబంధించి రాష్ట్ర పునర్విభజన చట్టం సమస్యలు ఉట్టిని అయిపోయినాయి అన్నారు. ఉఫ్ అని ఊదారు, వచ్చిండు అయిపోయినాయి. ఏది ఊదింది ఏది, అయింది ఏది, పోయింది ఏది.
అని ఈ భజన చేసే బ్యాచ్‌లని భజన చేసినాయి. ఆడ అయింది లేదు, పోయింది లేదు, ఏది లేదు. ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది. మరి ఆ రోజు మాట్లాడుకుంటే అయిపోయేది. మనకషర్ల ఒకటుంది. నేను చేస్తన్నా నువ్వు ఏమంటావని. ఇద్దరు మాట్లాడుకునే చనువు కూడా ఉందిగా. ఫోన్ చేసి మాట్లాడుకుంటే పాయె. ఇది లేకుండా మీరు కావాలని బయట పబ్లిసిటీ చేశాక దాన్ని ఆపే ప్రయత్నం ఏం చేయటం? నువ్వు గిచ్చినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తానని చేస్తే ఎవరు జనాలు పిచ్చోళ్ళు. ఎక్కడోళ్ళు అక్కడోళ్ళు పిచ్చోళ్ళు కాదు, ఇక్కడోళ్ళు పిచ్చోళ్ళు. అందరికి తెలివుంది. మీ నాటకాలు బండియరాళ్ళు. ఇది బనకచర్లకైతే బ్రేక్ అయిందట. ప్రజల ఆందోళన ఉందట అనేది ఒక వార్త. దిశ పేపర్. ప్రైవేట్‌కి ధీటుగాట సర్కారు స్కూళ్ళట విద్యా వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచుతా. ప్రైవేట్‌కి ధీటుగా ఉండాలంటే ఇది గాదు చేయాల్సింది. నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థలు కట్టడి చేయండి ఫస్ట్. మీ క్యాబినెట్‌లో ఉన్న నారాయణ ఉండు గదా మంత్రి. ఇక ఆయన ఆయన స్కూళ్ళను కట్టడి చేసి ఆయన ఫీజులు, ఆయన దందా, ఆయన మూటలకు మూటలు డబ్బులు యేసుకొని పోతాడు గదా! దాంట్లో కొంత తెలుగుదేశం పార్టీకి కూడా డొనేషన్ ఇస్తాను అంటున్నారు బయట. ఆటిని కట్టడి చేస్తే అప్పుడు నువ్వు ప్రైవేట్‌కి ధీటుగా విద్యా వ్యవస్థ తీసుకొచ్చినట్టయింది. సంస్కరించినట్టయింది. ఏం సంస్కరణలు? దిశకి సంబంధించి 'ఆంధ్రజ్యోతి' చూద్దాం. 'ఆంధ్రజ్యోతి'లో ఇయాల కొత్త పలుకు రాసిండు అద్భుతంగా. ఆ! కొత్త పలుకు కంటే ముందు ఇంకోటేదో రాసిండు. హైదరాబాద్‌లో మంత్రి గారి మంత్రాంగమట. ఆయన సంగతి కాస్త చూసుకోండి. ఏపీ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన టీ సర్కారట. ఆయన తొలిసారి మంత్రి అట. బాగా కీలక పదవట. వారంలో 3 రోజులు హైదరాబాద్‌లోనట. స్టార్ హోటళ్లలో మకాం. అక్కడే సెటిల్మెంట్లు. ఒక రోజంతా పంచాయతీలు, పరిష్కారాలు. మిగిలిన 2 రోజులు జోరుగా గానా బజానా. ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచే ఇదే వరుస. మంత్రి అయిన తర్వాత మరింత జోరు. ఏపీలో పని ఉన్న వారంతా అక్కడే బారులు తీరుతారట. తెలంగాణ భూహారాల్లో జోక్యం. ఆ మంత్రి తీరుపై తెలంగాణ సర్కార్ నిఘా పెట్టిందట. శృతి మించిపోతున్నట్టు బాబుకి సమాచారం. ఆయన మా దగ్గర ఏం చేస్తున్నారో, ఎక్కడెక్కడ తిరుగుతున్నారో మీకు తెలుస్తుందా? ఆయన వ్యవహారాలు శృతి మించిపోతున్నాయి. అవేవో అక్కడే చూసుకోమనండి. ఆయన్ని జర చూసుకోండి. ఓ మంత్రి గారి గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ ప్రభుత్వం చేసిన సూచన ఇది. ఈ సూచనలు ఇయి చేయకపోతే డైరెక్ట్ ఆయన ఎవరో చెప్తే ఏంది ఇదంతా గోల? డైరెక్ట్ ఆయన ఎవరు ఆ మంత్రి గారు మంత్రాంగం ఏంది చెప్తే 'ఆంధ్రజ్యోతి' చూపినట్టుగా సినిమాలలో ఉంటది. ఎనకట సినిమాలలో. సినిమా హీరోయిన్ కూర్చోబెడతారు, తెరలు కడతారు. కనపడ్డట్టు, కనపడినట్టుంటది. ఇక అందరూ చూడాలి ఏంటిదని. ఇక అట్లా చేస్తాను నేను. మరి ఆ మంత్రి గారు ఎవరో చెప్తే అయ్యానట ఆయన చెవిలో చెప్పిండట. ఈ ముఖ్యమంత్రి గారు పోయి ఆ ముఖ్యమంత్రి గారి చెవిలో కాస్త చూసుకో ఆయనని. ఈ చూసుకోవడం ఏంది మీ ప్రైవేట్ వ్యవహారం ఇది. అదొక రాష్ట్ర ప్రభుత్వం, ఇదొక రాష్ట్ర ప్రభుత్వం. అక్కడ ఆయన మంత్రి. ప్రజల సొమ్ముతోనే దర్జాగా అనుభవిస్తాడు. ఆయన వచ్చి ఇక్కడ ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తాడే తీసి లోపటే. ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సూచనలు చేస్తారు మీరు. అంటే ఏందన్నట్టు మీరు? నిఘా పెట్టి సూచనలు చేసి జర చూసుకోండి అన్నాడట. ఏం చూసుకునేది? ఇప్పుడు ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తంటే తీసుకుపోయి లోపటేయద్దు. జర చూసుకోండి మీరు. ఆయన కొద్ది శృతి మించిందట. శృతి మించినంతసేపు బాగానే ఉంటుంది. వీళ్ళకి వాటాలు కుదిరితే. వాటాలు కుదిరినప్పుడు చెవిలో చెబుతావు. ఆ చెవిలో చెప్పిన దాన్ని ఈయన చెవిలో ఇని ఆయన ఏడ నుంచి పక్క నుంచి ఇని ఈయన రాస్తాడు వార్తలు. ఇక జనాలు నమ్మాల. ఏమి రాస్తారు వార్తలు? దేనికోసం ఈ వార్తలు? ఆ మంత్రిని బ్లాక్‌మెయిల్ చేస్తారా మీరు? నిజంగా మీకు నీతి, నిజాయితీ ఉంటే ఈ పత్రిక గాని, రాసిన పత్రిక గాని, ఇన్న ముఖ్యమంత్రులకు గాని ఆ మంత్రి ఎవరో బయటపెట్టి బర్తరఫ్ చేసి పడేయాల. వారం మొత్తం ఎన్నే ఉంటుండు, సెటిల్మెంట్లు చేస్తుండు, గానా, బజానా, డాన్సులని మీరే రాస్తున్నారు. అట్లాంటి మంత్రి అవసరమా క్యాబినెట్‌లో? లేదంటే నిజంగానే చేస్తాడా? లేదంటే ఆయన తొలగించడానికి ఏమైనా కుట్ర పన్నిందా 'ఆంధ్రజ్యోతి'? చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్‌లో ఈయన రాస్తే, ఆయన చెప్తే మొత్తాన్ని ఆయన తీసి ఇంకోడిని పెట్టాలా నాగబాబు గారిని. అదా కథ? ఏమి రాత్తరు వార్తలు? ఏమన్నా ఉండాలి గదా! మీరు జర్నలిస్ట్‌గా నిజంగానే ఇప్పుడు ఇదే పద్ధతిలో వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన మంత్రో ఇంకోటి చేస్తే భూమి బద్దలయ్యేది. భూమి బద్దలయ్యేది. అయిపాయే ఇగో ఆయన ఆధారాలు, ఫోటోలు వంగిండు, నిలబడ్డాడు, సూట్ కేస్ తీసుకుండు ఇయని రాసేటోళ్ళు. మీకు అంతా తెలుసు. ఆయన ఏడాడ గానా బజానా చేస్తుండు, సెటిల్మెంట్లు చేస్తుండు అంతా రాశారు. చేస్తున్నాను గానీ ఎవరరా చెప్పట్లే. చెబితే అది. సూచనలు చేయటం ఏంది? దొంగకు సూచన చేయటం ఏంది? దొంగను పట్టుకోవడానికి సూచనలు చేస్తారా ఎవడన్నా? సార్ రోజు బ్యాంక్‌కొచ్చి కన్నం వేసి తీసిపోతుండు కోట్లు నేను చూసినా గానీ కాస్త చూసుకోండి అంటే ఏం చూసుకోవాలా? కాస్త మాకు కమిషన్ ఇయ్యండి అని చెప్పాలా? లేదా ఏం చెప్పాలా? ఇది హైదరాబాద్‌లో గట మంత్రి గారి మంత్రాంగం అట. మంత్రాంగం పేరుతోని మరి ఆయన్ని మట్టి గరిపిత్తరా తీసేసే కార్యక్రమం తెలవదు గానీ, ఇక ఈయన కొత్త పలుకుగా రాసిండు. కొత్త పలుకు పాతదే ఇది. కొత్తది కాదు, పాడు కాదు. రోజు చెప్పే పలుకులే వారంలో ఆదివారం రాత్రన్నమాట. మారకపోతే బాబుకు ముప్పేనట. మారకపోతే ముప్పే బాబు అని హెచ్చరిస్తాడు. ఏ విషయంలో మారాల? ప్రజలకి
రైతు భరోసా మాట ఇచ్చి యూటర్న్ తీసుకున్నావు. వాలంటీర్లు 2,60,000 మందిని ఉంచుతానన్నావు, 10,000 ఇస్తానన్నావు మారాలి. లేదంటే తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానన్నావు ఇయ్యలేదు. బీసీలకు 50 సంవత్సరాలు నిండితే పెన్షన్ ఇస్తానన్నావు ఇయ్యలేదు. ఈటి విషయంలో మారకపోతే నీకు ముప్పు అని చెప్పట్లే ఏబిఎన్ రాధాకృష్ణ గారు. చెప్తున్నది దేంట్లో తెలుసా? జనం గురించి చెప్పట్లే ఆయన. అభివృద్ధి ఎజెండా అని జపిస్తున్న చంద్రబాబు రాజకీయ ఎజెండాను మళ్ళా పక్కన పెట్టేశారు. మరి అభివృద్ధి ఎజెండా కాదు రాజకీయ ఎజెండా కావాలా? ఎవడన్నా జర్నలిస్ట్ ఏం కోరుకోవాలా? అభివృద్ధి ప్రజల గురించి మాట్లాడాలా, ముఖ్యమంత్రి అని కోరుకోవాలి. ఈయన అది కోరుకోవట్లే. ఊకే అభివృద్ధి మాట్లాడుతోందా, రాజకీయాలు మాట్లాడవేంది, జగన్ గురించి మాట్లాడు, జగన్ ఎప్పుడు సీసాలో పెడతావు బంధిస్తావు అంటాడు. ఇది ఆయన కొత్త పలుకు. ఈ పలుకు ప్రజలకు ఉపయోగపడే పలుకేనా? ఇక రాసిండు. అభివృద్ధి అజెండాను జపిస్తున్న చంద్రబాబు రాజకీయ ఎజెండాను పక్కన పెట్టిండు. తన రాజకీయ ప్రత్యర్థి జగన్ రెడ్డిని కట్టడి చేసే విషయమై శక్తియుక్తులు అన్నింటినీ ఉపయోగించవలసిన ఆయన ప్రభుత్వ కార్యక్రమాల సమీక్షలతో కాలం వెళ్ళబుచ్చుతుండట. 6 నెలలు గడిచిన రాజకీయ ప్రత్యర్థిపై కేసులకి అతీగతి కనిపెట్టలేదు. జగన్ రెడ్డి అనే రాజకీయ భూతాన్ని సీసాలో బంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వారిలో కూడా ఆందోళన ఉంది. ఎవడికి లేదు, నీకే ఉంది ఆందోళన. ఎవడికి లేదు, నీకు ఉంది ఆందోళన. ఈవెన్ చంద్రబాబు నాయుడికి కూడా లేదు. నీకు బాధ అవుతుంది, నీకు కడుపు మండుతుంది. అమ్మ 6 నెలలు అయింది, ఎప్పుడు జగన్ పెడతారు పెడతారు. ఎవడైనా జర్నలిస్ట్ కోరుకోవాల్సింది ఏ పార్టీ వాడిని లోపటేయాలి అది కాదు కోరుకోవాల్సింది. ఈ ఈ ఈ రాజకీయ పార్టీ ఓట్లు ఎంచుకొని అధికారంలోకి వచ్చిన పార్టీ ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేరుస్తుందా లేదా అది రాయాలి. ఏ రోజన్నా రాసింది ఆంధ్రజ్యోతి వార్తాపత్రిక? ఏ రోజన్నా? రైతు భరోసా గురించి రాయరు, తల్లికి వందనం గురించి రాయరు, పెన్షన్ల గురించి రాయరు, నిరుద్యోగుల గురించి రాయరు. కానీ ఏం రాస్తారు మీరు? చంద్రబాబు మారాలి, మారపోతే ముప్పు అంటున్నారు. ఏ విషయంలో మారాలా? ప్రజల గురించి ఆలోచించడం మానేసి నువ్వు జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచించి జగన్మోహన్ రెడ్డి సీసాల బంధించు, లేదంటే మనకి ఆందోళన ఉంటుంది మన సామాజిక వర్గానికి. ఆయనకి 80 ఏళ్ళు పూర్తవుతున్నాయంటే ఇంక కింద రాసిండు చూడండి. జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనకు వ్యతిరేకంగా ప్రజల సమీకృతం కావడంతో పాటు జనసేన, బీజేపీ కూడా చేతులు కలపడంతో చంద్రబాబు మాత్రమే కాదు రాష్ట్రం కూడా గండం నుంచి బయటపడింది. ఇప్పుడు 2029 నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆందోళన పార్టీ వర్గాలను కాదు, రాష్ట్ర హితం కోరే వారిని కూడా రాష్ట్ర హితం కాదు, మన్ను కాదు, సామాజిక హితం, వాళ్ళకి సామాజిక వర్గ హితం కోరుకునే వాళ్ళకి ఆందోళన ఎవడికి ఉండదు. ఎందుకు ఉంటుంది రాష్ట్రానికి? జగన్మోహన్ రెడ్డి నాట 5 ఏళ్ల పాలనకు ఎదురుగా ప్రజలు సమీకృతం ఏడగాల ప్రజలు సమీకృతం. ప్రజలు సమీకృతం కావట్లేదనే పార్టీలు సమీకృతం అయినాయి. ఢిల్లీలో పోయి 3 రోజులు కాళ్ళు పట్టుకొని బీజేపీ వాళ్ళు వద్దు వద్దని నెడతనా కానీ లేదు లేదు నేనే ఓటేసుకుంటా అని పోయి ప్రజలు సమీకృతం అయితే ఆడికెందుకు పోతారు చంద్రబాబు నాయుడు గారు? పిచ్చోడా ఏంది? ప్రజలు నిజంగానే సమీకృతమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే కావాలనుకున్న ఎజెండా ఉంటే జనసేన అని ఒక చేత్తోని, బీజేపీని ఒక చేత్తోని ఇదిలించేటోడు. ఆడ సమీకృతం కావట్లేదురా ఆయన సమీకృతం అయ్యి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిపించేటట్టుండ్రు. ఏదో కాళ్ళ ఏళ్ళబడి ఢిల్లీ పోయి పొత్తు చేసుకొని ఏదో మతలబు చేసి ఇంకా ఈవీఎంలు ఏదో చేసిండని కూడా జనాలలో చర్చ జరుగుతుంది. మరి అది ఎంతవరకు నిజమో మనకు తెలవదు, మనం చూడలే కానీ చూడని దానికి ఆంధ్రజ్యోతి లేక మనం ఎట్ట చెప్తాం అడవులకు చెప్పటానికి లేదు అనుకుంటున్నారు పబ్లిక్. ఇది ఈవీఎంల ప్రభుత్వం అంటున్నారు, కామెంట్లు వస్తున్నాయి. మరి అది అంటున్నారు మీరేం జనాలు సమీకృతం అయ్యారా, అట్లా పార్టీలు సమీకృతం అయినట, లేదంటే గండం ఉండేదట. ఏం గండం ఉంటుంది? వస్తే గుస్తే గండం రైతులకు రైతు భరోసా వచ్చేది, తల్లికి వందనం వచ్చేది వాళ్ళకి టైంకి, ఇంకేదో రైతు నేస్తం, విద్యా కానుక ఇవి వచ్చేయి, అవి పోయినాయి, కడుపు కొట్టారు అంతే. ఆ గండం ప్రజలకు గండం అయింది ఇప్పుడు. ఇంకోటి రాసిండు ఏంది, చంద్రబాబు అట ఫిజికల్గా ఎంత ఫిట్గా ఉన్నప్పటికీ 2029 నాటికి ఆయన 8 పదులు వయసుకు చేరతారు. అంటే ఈ లోపుగానే చంద్రబాబు ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీని నడిపించగల సత్తా లోకేష్లో ఉందని అటు ప్రజలతో పాటు ఇటు శ్రేణుల్లో నమ్మకం కలగాలి. లోకేష్ ఏంది ఇక లేడు ఓడు తెలుగుదేశం పార్టీలో. తెలుగుదేశం పార్టీ 45 సంవత్సరాలు అయింది పెట్టి, ఇక లోకేష్ తప్ప ఆయన బుట్టలే అప్పుడప్పుడే పుట్టి ఉంటాడులే. 5-6 సంవత్సరాలు ఉంటాయి. 78లో పుట్టినట్టుంది, 83లో పార్టీ పెట్టారు. 5 ఏళ్ళు అయింది ఆయన చిన్న పిల్లగాడు అప్పుడు. ఆయనేంది పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, బీసీ పార్టీ కదా అది, బడుగు బలహీన వర్గాల పార్టీ కదా. చంద్రబాబు నాయుడు గారు అయిపోయాక ఒక బడుగు బలహీన వర్గాల నాయకుడికి చెప్పారు. లోకేష్ ఎందుకు మళ్ళీ? ఈయనట 8-10 వయసులోకి పోతాడట, ఆయన సహకరిస్తాడట, అప్పటికల్లా మళ్ళీ లోకేష్ పగ్గాలు చేపడతాడా అని నమ్మకం జనాలకు రావాలట. అంటే ఎడు తీసిపోతున్నారు అంటే మళ్ళీ మా సామాజిక వర్గం ఉండాలి, మేమే ఉండాలి, తెలుగుదేశం పార్టీ అంటే ఒక సామాజిక వర్గ పార్టీ అనే ముద్ర వేస్తారా మీరు? మొత్తానికి తెలుగుదేశం పార్టీని సంకనాకిచ్చేవారని చేస్తాడు. ఇది ఆయన రాస్తుంది. ఆయనకంటే 8-10 అయితే అట పాపం 8-10 అయ్యాక ఎట్లా మళ్ళా ఎవరున్నారు అంత పెద్ద నాయకుడు మన దాంట్లోంచి అని ఆయన బాధ. మన అనే ఫీలింగ్ తప్ప ఇది ఏం లేదు, ఉట్టిదే ఇదంతా. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు చూద్దాం చివరగా.
ముంబై తరహాలో ఉంటుందట విశాఖ. ఆ దిశగా అభివృద్ధి చేస్తాం. రాష్ట్ర అభివృద్ధికి నౌకాదళం సహకరించాలి. సముద్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సలహాలు ఇవ్వాలి. నౌకాదళ వేడుకల్లో సీఎం చంద్రబాబు గారు నిన్న విశాఖ తీరంలో లేజర్ షో జరిగింది. అదేవిధంగా ఎయిర్ షో కూడా జరిగింది. అదే నౌకాదళం మన ఇవి ఉంటాయి కదా! నౌకలు ఉంటాయి కదా! షిప్ షో జరిగింది. దానికి మనవడితోని కూర్చొని మంచిగా చూసిండు నిన్న సాయంత్రం. ఇది ఈనాడుకి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.